గొంతులు లక్ష డప్పులు అనేటువంటి సాంస్కృతిక కార్యక్రమానికి ఫిబ్రవరి 7వ తేదీన పెద్ద ఎత్తున సబ్బండ వర్గాలు, ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, అగ్రవర్ణ సమాజం, కళానాయకులు, వాగ్గేయకారులు, కవులు ప్రతి ఒక్కరు లక్షలాదిగా హైదరాబాద్ కు వస్తున్నారని తెలుసుకొని ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా వర్గీకరణ చేస్తున్నామని చెప్పేసి శాస్త్రీయబద్ధంగా వర్గీకరణ చేయకుండా కులాల కూర్పులో సమన్వయం పాటించకుండా వర్గీకరణ చేసింది. కాబట్టి ఉస్మానియా విద్యార్థి సంఘం పక్షాన, టీబీఎస్ విద్యార్థి సంఘం పక్షాన, మా అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పక్షాన ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం ఏంటంటే, మాదిగా అమరవీరులు ఎవరైతే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళ అమరవీరులను వాళ్ళని గుర్తించారు. రాష్ట్ర స్వాతంత్ర పోరాటంలో ఆ అమరవీరులను గుర్తించారు. కానీ ఒక 59 ఉపకులాల కోసం సమన్వయంగా రిజర్వేషన్ల ఫలాలు అందాలని, ఎస్సీ వర్గీకరణ జరగాలని పోరాటం చేసినటువంటి మాదిగా అమరవీరులను గుర్తించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తా